రే రఫీక్, నాకు ఒక 150 ఉంటే ఇవ్వరా? ఎందుకు? రాఘవన్న త్వరగా ఆటోలో రమ్మన్నాడ్రా. నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఈ 60 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను తాగిన దానికి తిన్నదానికి అంతా నేను ఖర్చు పెట్టిందారా. నువ్వు పంచరా, వెళ్ళి అరుణ్ అడుగు. కావాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నీకు డబ్బులు కావాలంటే ఇస్తాను. ఈ డబ్బుతో ఈరోజు నేను ఎలా గడపాలి? మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆ విషయం నాకు అనవసరం. కానీ వెళ్లే ముందు ఇద్దరు నా విషయం తేల్చేసి వెళ్ళండి. నాకిప్పుడు 3వ నెల. అయ్యో, అది మాతో చెప్తే మేమేం చేస్తాం? మరి మీరివ్వాల్సిన జీతాన్ని మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరిని అడగాలి? జానకక్క, 2 రోజుల్లో నీ జీతం నీకు వచ్చేస్తుంది. ఓయ్, నువ్వు చెప్పే మాటలు నాకేం కొత్త కాదు. 3 నెలల నుంచి వింటూనే ఉన్నాను. త్వరగా రారా, లేదా సీను వెళ్ళిపోతాడు. నా డబ్బిచ్చి వెళ్ళండి రా. చేతిలో ఉంటే ఇవ్వమా? అయ్యో, ఇలా చేస్తే ఎలాగర్రా? నాకు కూడా పిల్లలున్నారు కదా, ఏం చేయను? పిల్లలా? జానకి నీకు పెళ్ళైందా? అయ్యింది, పెద్దగానే చేశారు. పెళ్లి రోజు ఫ్రెండ్స్ తో తాగడానికని వెళ్ళినవాడు. 12 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఆయన నేను చూడలేదు. మరి పిల్లలు? అదంతా దేవుడిచ్చిన వరం. మనం వద్దనుకుంటే కుదురుతుందా ఏంటి? ఏంటి జానకి, నీ చైన్ ఎవరో కొట్టేయాలని అనుకున్నారంటే అది నిజమేనా? అవునక్క, పొద్దున లాయర్ గారింట్లో పనిచేసి వస్తుంటే 2 రౌడీ వధువులు వేగంగా వచ్చి చైన్ లాగబోయారు. ఇంకా నయ్య నేను తోసి పారేశాను, లేదంటే నా చైన్ లాక్కుపోయి ఉండేవారు తెలుసా? చూసి జాగ్రత్తగా వెళ్ళు. మన ఊళ్ళో పని పాట లేకుండా చాలా మంది తిరుగుతున్నారు. అవును, మీకెవరు చెప్పారక్క? అదా, కింద రమ్మా చెప్పారు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి రా. అక్క, ఆ పని మీదే వెళ్తున్నాం, వస్తాం అక్క. 2 రోజులు ఆగండి, ఇస్తా. ఇదిగోరా. అవును, ఇటు రండి. పొద్దున బైక్ లో వచ్చిన వాళ్ళు కన్ఫర్మ్ గా చైన్ లాగడానికి వచ్చారా? అవును రఫీకు, అలా చైన్ పెట్టి చైన్ లాగడానికి ముందుకొచ్చారు. ఇలా వచ్చారా? అయితే చైన్ లాగడానికి, వేరే దేనికి కాదు కదా. డబ్బులా? నా దగ్గర ఎక్కడేరా? భలే అడుగుతున్నావు. సార్, హెల్మెట్ బండి మీద పెట్టకండి సార్. తర్వాత ఏమన్నా అయితే నన్ను అడుగుతారు. నా దగ్గర లేవని చెప్తున్నాను కదా. వెళ్ళి రఫీక్ గారిని అడుగు. దీనికి అంతటికి వాడే కదా కారణం. వాడి దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నిన్న నైట్ మందు కొట్టింది, నంజుకుంది అంతా వాడి డబ్బుతోనే. ఆ టైంలో నీది నాది అని చెప్పావు. నిన్న నైట్ పీకల దాకా తాగావుగా. ఎవరు పీకల దాకా? నేను ఒక్క రౌండ్ తాగాను, మిగిలినంతా నువ్వేగా వేసావు. ఒక్క రౌండా? మరి మిగతాది ఎవరు తాగారు? అదంతా నాకు తెలియదురా. ఒక రౌండ్ పోసావు. దానికోసం ఈ విధంగా మాట్లాడకరా. ఒక్క రౌండా పోసింది నేనురా. ముందు ఒక రౌండ్ వేసావు, తర్వాత ఇంకో రౌండ్, తర్వాత ఇంకో రౌండ్. నాకు బాగా గుర్తుందిరా, పడుకునేటప్పుడు కొంచెం సరుకు ఉంది. ఉదయం లేచేటప్పుడు బాటిల్లో సరుకు లేదు, నువ్వు అయితే అసలు నేను ఎన్ని గంటలు తెలుసా?